నియోజకవర్గాల పునర్విభజనపై మంత్రి నారా లోకేష్ కాంగ్రెస్ లీడర్ చిదంబరం మధ్య ట్విట్టర్లో ఒక రేంజ్ పొలిటికల్ వార్ నడుస్తోంది. అసలు మ్యాటర్ ఏంటంటే 1971 జనాభా లెక్కల ప్రకారం ఉన్న పార్లమెంట్ సీట్ల ఫ్రీజ్ ఈ 2026 తర్వాత జరిగే సెన్సస్తో ఎండ్ అయిపోతుంది. దీనివల్ల జనాభా నియంత్రించిన సౌత్ స్టేట్స్ అన్నీ నార్త్ స్టేట్స్తో పోలిస్తే సీట్లను కోల్పోయే ప్రమాదం ఉందనేది అందరి భయం. అయితే దీనిపై లోకేష్ ఏమంటున్నారంటే ఈ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికే ఎన్డీఏ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాల్లో సీట్లు పెంచే డీలిమిటేషన్ బిల్లు తెస్తే కాంగ్రెస్ ఎందుకు అడ్డుకుంది? ఇది సౌత్ ఇండియా ప్రయోజనాల్ని దెబ్బతీయడం కాదా అని స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. నిజానికి జనాభా పెంచని ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరిగి రూల్స్ పాటించిన దక్షిణాదికి సీట్లు తగ్గడం అనేది మనందరి భయం. ఆ భయాన్ని, సౌత్ ఇండియాకి జరగబోయే అన్యాయాన్ని లోకేష్ చాలా స్ట్రైట్గా డేటాతో సహా అడిగారు. చిదంబరం లాంటి సీనియర్లు మ్యాథ్స్ అని కవర్ చేస్తున్న లోకేష్ అడిగిన దాంట్లో సౌత్ ఇండియా భవిష్యత్తు దాగుంది అనేది మాత్రం నిజం. మరి లోకేష్ లేవనెత్తిన ఈ పాయింట్ కరెక్టేనా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి.